ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? మీ అందరికీ హ్యాపీ సండే. బాగున్నారు కదా? ఎస్, ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అధైర్యపడక ధైర్యంగా ముందుకు సాగి మరి ప్రభు నామాన్ని మహిమ పరుస్తారని మా ప్రార్థన. మరి ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా? అవునండి, దేవుడు మనల్ని నిత్యము నడిపించే దేవుడిగా ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో చాలా అలసిపోయిన పరిస్థితులు లేదా ఆగిపోయిన పరిస్థితులు మీ జీవితంలో చూస్తున్నారనుకుంటా. క్షేమకాల సమయంలో ప్రభువే బలం ఇచ్చే దేవుడు అండి, బలముగా నడిపించే దేవుడిగా ఉన్నారు. మనుషులందరూ మన చేయి విడిచిన దేవుడు ఎన్నటికీ చేయి విడిచే దేవుడు కాదు. కష్టాల్లో, నష్టాల్లో, బాధలలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో అన్ని వేళలా ఆయన నిత్యము నడిపించే దేవుడిగా ఉన్నారు. ఏలియా బదిలీ వృక్షం క్రింద కూర్చొని దేవా ఇంత మట్టుకు చాలయ్యా అని అన్నప్పుడు తన దేవదూతను పంపించి దేవుడు ఎంతగా బలపరిచి మరి ఏలియా గారిని మరి ఇంకా నువ్వు చేయవలసిన ప్రయాణం ఉంది ఏలియా అని మాట్లాడారు. అవునా కాదా అండి? ఆగిపోయిన తన జీవితాన్ని దేవుడు తిరిగి నీకు చేయవలసిన పని ఉందని నడిపించారు. ఎస్, ఈ రోజు కూడా నువ్వు ఆగిపోయి ఉన్నావేమో, అలసిపోయి ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, కష్టకాల సమయంలో ఉన్నావేమో, దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని నడిపించబోతున్నారు. అధైర్యపడకు, దేవుణ్ణి ఆశ్రయిద్దాము. దేవా నువ్వు నడిపించు, నాకు సహాయం చేయి, నీవేనా దిక్కాయా అని మనం రెండు చేతులు పైకెత్తి అడిగినప్పుడు ఎస్, ఆయన నడిపించే దేవుడిగా ఉన్నారు. ఆగిపోక సాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.